కాళ్ళు కానీ చేతులు కానీ సరిగ్గా లేకపోవడం, పుట్టుకతోనే వినికిడి శక్తి లేకపోవడం, లేదా పుట్టుకతోనే మాటలు లేకపోవడం, ఇలా మనకి సొసైటీలో మన చుట్టూ చాలామంది అలాంటి బాధతో ఉంటారు. వాళ్ళ పరిస్థితులు వచ్చేసరికి మన క్లాసుల్లో మన స్కూల్స్లో కూడా ఉంటారు కదా. మీరు వాళ్ళతో మన మనసు ఎప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళని చూసి హేళన చేయడం కానీ హేళనగా చూడడం కానీ, వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళు మనలాగే అన్ని పనులు చేయడానికి మనం సహకరించాలి. అర్థమైందా? అంతేగాని వాళ్ళని చూసి మనం నవ్వడం కానీ అంటే వాళ్ళని ఈజీగా చూడకూడదు. కానీ డిజేబుల్ పర్సన్స్ అయినా చాలామంది గిన్నీస్ రికార్డులో ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అంటే వైకల్యాన్ని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళు ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ స్టోరీస్ చూస్తే మనకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం అన్నీ ఉండి కూడా అన్నీ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు అంగవైకల్యం కంటే అన్నిటికంటే వైకల్యం ఏది? అన్నిటికంటే చెడ్డ వైకల్యం ఏంటంటే భగవంతుడు సహజంగా వైకల్యం అంటే ఫిజికల్గా ఇచ్చుండొచ్చు, కానీ మానసికంగా ఎవరైతే ఎదురు వాళ్ళని చూసి అసూయపడతారో, అలాగే ఎదురు వాళ్ళు నాశనం ఇవ్వాలని కోరుకుంటారో, అలాగే ఎదురు వాళ్ళకి ఎప్పుడు హాని చేస్తూ ఉంటారో వాళ్ళు నిజంగా వైకల్యం ఉన్నవాళ్ళు. ఎవరికి సహాయం చేయని వాళ్ళు వీళ్ళు నిజంగా వైకల్యం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు చూసి మనం జాలిపడాలి. సహజంగా శరీరంలో వైకల్యం ఉన్న వాళ్ళు చూసి మనం జాలిపడాల్సిన పని లేదు. ఇలా ఉన్న వాళ్ళే నిజంగా సమాజంలో వైకల్యం ఉన్నవాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అలాంటి వైకల్యాన్ని మన మనసులో అలాంటి వైకల్యం మనకి ఉండకూడదు. ఓకేనా? ముఖ్యంగా వైకల్యం ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు అది మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఓకే.